ఐపీఎల్ 2026 వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ మధ్య భేదాభిప్రాయాలు రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సంజు శాంసన్ ఏ ఫ్రాంచైజీలోకి వెళ్తాడనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే అతడిని దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఆసక్తి చూపుతోందని ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ మేనేజ్మెంట్ కూడా ఈ విషయంపై సీఎస్కేతో సంప్రదింపులు జరుపుతోందట. సంజు శాంసన్ సీఎస్కేలోకి వెళ్తాడా అనే ప్రశ్నకు సీఎస్కే ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. ఇటీవల సంజు శాంసన్ను తన యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేసిన అతడు తాజాగా సీఎస్కే సంజు డీల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజు శాంసన్ ట్రేడ్ డీల్ ద్వారా సీఎస్కేకు వెళ్లడం సాధ్యమయ్యే అవకాశం లేదని చెప్పుకొచ్చాడు. అందుకు కారణాలను సైతం వివరించాడు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ట్రేడ్ వర్కౌట్ కాదని, ఇందుకు చాలా కారణాలున్నాయన్నాడు. చెన్నై ఆటగాళ్లు ట్రేడ్ను అంగీకరించారని, రాజస్థాన్ రాయల్స్కు సంజును భర్తీ చేసే ఆటగాళ్లు కావాలన్నాడు. రవీంద్ర జడేజా, శివం దూబే లాంటి వారిని ఇచ్చేందుకు సీఎస్కే ఏమాత్రం ఒప్పుకోదన్నారు. రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సంజు శాంసన్ను 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ 18 కోట్లకు అట్టిపెట్టుకుంది. శివం దూబేకు 12 కోట్లు వెచ్చిచ్చింది. జట్టును మరింత బలంగా తయారు చేసుకోవాలని భావిస్తున్న సీఎస్కే కీలక ఆటగాళ్లను ఇచ్చేందుకు అంగీకరించడం కష్టమే. సంజును ట్రేడ్ ద్వారా దక్కించుకోకపోతే భారీ పర్స్తో వేలంలోకి వెళ్లాలని సీఎస్కే భావిస్తోంది. అప్పుడు కీలక ఆటగాళ్లను తీసుకొని జట్టును పటిష్టంగా చేసుకోవాలని సీఎస్కే ఆలోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని ప్రణాళికలు రచిస్తున్నాడు. ఐపీఎల్ 2026 మినీ వేలం ఈ ఏడాది చివర్లో జరగనుంది.